మానవ రూపంలో జన్మించిన వారే యేసు ప్రభు. ఇక్కడ ఖమ్మంలో వైరా రోడ్లో ఉన్నటువంటి ధన్యజాన్ మజ్జుకోని చర్చి నందు మనం రావటం జరిగింది. క్రిస్మస్ కోసం ఏర్పాట్లు బాగా అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఇక్కడ మనం ఈ చర్చిలో ఉన్నటువంటి చర్చ్ ప్రెసిడెంట్ గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మేము జరిగేది ఇక్కడ కోయర్, క్రిస్మస్ కోయర్ సంబంధించి మాట్లాడుతున్నాం. క్రిస్మస్ రోజున పాటలు ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇక్కడ కోయర్ నుంచి చాలామంది పాల్గొన్నారు. కీబోర్డ్ వాళ్ళు, అలాగే మనటువంటి ప్యాడ్స్ వాళ్ళు, మ్యూజిషియన్స్, మా ప్యారిష్ నుంచి కోయర్ సభ్యులు అందరూ పాల్గొని ఈ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాం. ముందున్నటువంటి లైటింగ్స్, డెకరేషన్స్ అవన్నీ ముందుగా జరపడం జరుగుతుంది. దాన్ని బట్టి మనము క్రిస్మస్కు ముస్తాబవుతున్నాం. అందరికీ నమస్కారం. గత 30 సంవత్సరాలుగా ఈ యొక్క జాన్ మజ్జుకోని చర్చిలో జరుగుతున్నటువంటి ముఖ్యమైన పండగ క్రీస్తు జయంతి, క్రీస్తు జన్మదినం అనే ఈ యొక్క శుభదినాన్ని ప్రతి సంవత్సరం మేము మా కొయర్ గ్రూపుతోని సుమారు 10 నుంచి 15 రోజులు ప్రాక్టీస్ చేసి ఆ యొక్క రోజుకి దేవుడికి కానుకగా మా యొక్క పాటల ద్వారా ప్రజలకు సంతోషకరంగా ఉండే విధంగా ఆ యొక్క పూజా పాటలను మేము పాడుతూ ఉంటాం. అయితే ఇందులో భాగంగా మా విచారణ గురువులు చాలా మంచి హృదయంతో మమ్మల్ని ప్రోత్సహించి అన్ని అరేంజ్మెంట్స్ మాకు చేసి అన్ని సౌకర్యాలు, తర్వాత ఈ కీబోర్డ్ కానీ, తర్వాత ఈ ప్యాడ్స్ కానీ అవన్నీ చర్చి తరపున ప్రత్యేకంగా కొని ఇక్కడ పెట్టి ఉన్నారు. కాబట్టి మేము ఎప్పుడైనా ప్రతి ఆదివారంతో పాటు ఇలాంటి పండుగలు, ఈస్టర్ కానీ క్రిస్మస్ కానీ వచ్చినప్పుడు మేము తయారయ్యి 10 రోజులుగా తయారయ్యి ఈ యొక్క కార్యక్రమం పాల్గొని ఆ దైవ సేవకు, దైవ మహిమకు మేము పనిచేస్తున్నాం. ఈ క్రిస్మస్ సందర్భంగా మేము దాదాపు 30 సంవత్సరాల నుంచి మాకు ఈ చేతితో అనుభవం ఉంది. ఎప్పుడు కూడా అందరం ఒక తాటిపై నిలిచి చక్కగా మేము సుఖ సంతోషాలతో ఈ పండుగ జరుపుకుంటూ దేవుని యొక్క మార్గంని అందరికీ చెప్తూ, దేవుడు ఏ విషయాలైతే చెప్తున్నాడో అదే విషయాలను అనుసరిస్తూ మేమందరం చక్కగా ఈ యొక్క జన్మదినోత్సవం జరుపుకోవడానికి మేమందరం తయారవుతున్నాము. ఇవి మా చర్చ తరపున మేమందరం ఒక కూటమిగా ఉండి చక్కగా మేము ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క పండుగలను జరుపుకుంటూ ఉంటాం. 2008 నుంచి నేను ఈ చర్చికి వస్తున్నానండి. అయితే ఈ చర్చిలోని నాకు కొయర్తో అనుబంధం 2008 నుంచి ఉన్నది. అందరం సమిష్టిగా పాటలు పాడుకుంటూ దేవుణ్ణి మా హృదయాల్లోకి ఆహ్వానించుకుంటూ ఉంటాము. అయితే బాలయేసు క్రిస్మస్ పండుగను మరీ ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే అందరూ సమైక్యంగా ఉండాలని, బాలయేసు మా అందరి హృదయాలలో ఉదయించాలని మేము ముఖ్యంగా ప్రార్థన చేస్తూ ఉంటామండి. పాటల ద్వారా అందరినీ, అంటే చర్చిలోకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని సంతోషపరుస్తూ వారు మంచి మనసు పొంది సంతోషంగా తిరిగి వెళ్ళాలని ఈ యొక్క పాటలను ప్రాక్టీస్ చేస్తూ ఉంటామండి.